హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ముందుగా ఈ రెసిపీ కోసం మనము గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ గ్రేవీ కోసం ముందుగా నేను ఇక్కడ 4 టమాటోస్ని మధ్యలోకి కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాను. 1 కప్పు వరకు కొత్తిమీరని, అరకప్పు వరకు పుదీనా ఆకులు, అరకప్పు వరకు ఎండు కొబ్బరి, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, దానికి తగినట్టు అల్లము, 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకొని వాటర్ వేసుకొని ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి పసుపు 1 స్పూన్ వరకు, కారము 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని 1 సెకండ్ వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము పులుసుల్లో కానీ ఎగ్ కర్రీ ఏదైనా సరే ముందుగా ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవటం వల్ల, ఇట్లా ఉప్పు కారాల్లో బాగా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఎగ్ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. ఉప్పు కారం బాగా పడతాయి అన్నమాట వీటికి. సో అందుకని ఖచ్చితంగా ఎగ్ ఏ విధంగా పులుసు కానీ కర్రీ కానీ ఏది చేసినా సరే ముందుగా మాత్రం ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. ఇంకా ఎగ్స్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఆయిల్ని కొంచెం వడకట్టేసుకుంటున్నానండి. కొంచెం ఈ కారము అవి ఉన్నాయి కదా, ఈ ఆయిల్ అట్లాగే ఉంచితే కారం అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం ఆయిల్ని వడకట్టేసి ఆ ఆయిల్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పెద్దవి 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. మనకి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగా 1 నిమిషం వరకు గట్టితో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలాని, ఈ మసాలా అంతా బాగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అనేవి ఈ మసాలాలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇట్లాగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా గరిటెతో మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టుకోవద్దండి, త్వరగా మాడిపోతుంది అన్నమాట మసాలా అనేది. ఇలాగా బాగా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్, ఈ మసాలాలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనము మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఈ మసాలాని. సో ఇప్పుడు ఇంకా ఈ టైంలో మనం ఉప్పు, కారము, గరం మసాలా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఉప్పు వచ్చి 1 స్పూన్ వేసుకుంటున్నాను, కారము 2 స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి ఉప్పు కారాలు అనేవి మసాలాకి బాగా పట్టుకోవాలన్నమాట. సో అందుకని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అండ్ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ మసాలా అనేది బాగా థిక్ పేస్ట్లా అయిపోయింది కదా. సో గ్రేవీ కోసం, చిక్కగా ఉండే గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీని చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వాటర్ అండ్ ఈ మసాలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి, మనకి గ్రేవీ అనేది పల్చగా ఉంటుంది. సో మీకు గ్రేవీ అనేది చిక్కగా కావాలా, పల్చగా ఉండాలా అనేది
చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రేవీని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇంకా ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకుంటూ చాకుతో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి, మరీ పెద్దవద్దు. ఇంకా ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ని మనం గ్రేవీలో వేసుకొని చిన్నగా ఈ ఎగ్స్ అన్నీ ఈ గ్రేవీలో కలిసేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. మరి ఫాస్ట్గా కలుపుకుంటే మనకి ఎగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయండి. ఇలా డ్యామేజ్ అవటం వల్ల మనకి కూర కూడా నీచు వాసన వచ్చిద్దండి. సో చిన్నగా నెమ్మదిగా కలుపుకోండి అండ్ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇవి ఇట్లాగా 5 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం కావాల్సి ఉంటే యాడ్ చేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు సిమ్లో ఈ కర్రీని బాగా ఉడికించుకోండి. అంతే అండి, ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ఇలాగా వండి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా బాగా నచ్చుతుందండి.